నేను చదువుతా ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లె వలె నుండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమందు యెరూషలేము క్షేమం కలుగుడు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. లెట్ us say a word of prayer before we begin. మహిమగల దేవా, మా రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడా, సకల యుగంలో రాజు అయిన మా ప్రభువా, ఘనమైన మీ నామమునకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. పరిశుద్ధుడవు, ప్రేమ గలవాడవు, మహోపకారివి, ఉన్నత స్థలంలో నివసించేవాడవు, నిత్యము అమరత్వంలో ఉన్నటువంటి గొప్ప దేవుడు నాయన, మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. మీ దైవోక్తములకే స్తోత్రములు, మీ నిత్య శక్తికే స్తోత్రములు, మీ కృపా కనికరాలకే స్తోత్రములు. ప్రభా, నీవు సత్య స్వరూపుడు అని, నీతి స్వరూపుడు అని, మహిమా స్వరూపుడు అని, ప్రేమ స్వరూపుడు అని జ్ఞాపకం చేసుకుని అపరాధం చేతను పాపం చేతను చచ్చిన మమ్ములను, ప్రభా, ఏ రూపము లేని కురూపులను మమ్ములను ప్రభా మీ యొక్క మహిమగల రూపాన్ని మాకిచ్చి మీ రూపులుగా మనం మార్చారు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మీ జీవాన్నే మాకు ఇచ్చారు నాయన. అపరాధం చేత పాపం చచ్చిన వారు అట్టి మమ్మలను జీవంతో కూడా బ్రతికించి నిమిత్త శిలువలో మీ ప్రాణాన్ని దారిపోసా. మీకు స్తోత్రం. రక్తం ప్రాణంకు ఆధారమై ఉండగా మీ రక్తం శిలువలో చిందించి మమ్మలను జీవింప చేసావు నాయన. ప్రాణప్రియుడా, మీకు స్తోత్రములు. మమ్మల్ని మిన్నగా ప్రేమించావు, మీకు స్తోత్రం. ప్రాణం పెట్టినంతగా ప్రేమించావు, మీకు స్తోత్రం. మా కొరకే మరణించి గొప్ప ప్రేమను చూపా, మీకు స్తోత్రం. అగాపే ప్రేమ, తండ్రి ప్రేమ, పరలోక ప్రేమను చూపా, మీకు స్తోత్రం. మరణించి సమాజం తిరిగి లేచిన మృత్యుంజయుడా, మీ పునరుద్ధాన బలమును జ్ఞాపకం చేసుకుని వందనాలు చెల్లిస్తుంది. ఈ ఉదయకాలం మీ యొక్క రక్తులు కడుగుబడిన పరిశుద్ధులం తండ్రి, మీ యొక్క పాద సన్నిధికి మీ వాక్యం ధ్యానం చేయడం చేరురాగా మీరు మాతో మాట్లాడమని, మీరు మాట్లాడితే మాకు ప్రయోజనము తండ్రి. మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి, ఆత్మీయంగా ఉన్న బలపరచండి. మాలో ఉన్నటువంటి ప్రతి భక్తిహీనత, మాలో ఉన్న ప్రతి శరీరతత్వాన్ని, మాలో ఉన్నటువంటి కాని లక్షణాలను మీరు మెచ్చని వాటిని దూరపరిచి కత్తిరించి వేసి, మీ వాక్యమైన ఖడ్గం చేత కత్తిరించి వేసి ప్రభావములను మీ రూపంలో దినదినం మార్చమని సహాయం దయచేయము. క్రీస్తు మమ్మల్ని దృష్టిగా చేసిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తుంది. నవీన స్వభావం దినదినం మీరు మాకు సంతరింప చేయమని మీరు చిన్న మనసు స్తోత్రం చెల్లిస్తూ మా రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధమైన నామన మీకే స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న కీర్తన దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలో ఒకానొక కీర్తన 128వ కీర్తన. Today we read this portion, Psalm 128, verse 3, from the book of the Psalm of David. 127వ కీర్తన ఏమో 127వ కీర్తనకు 128వ కీర్తనకు రెండుకి సంబంధం ఉన్నది. There's a relationship between the Psalm 127 and 128. 127వ కీర్తన దేవుని చేత కట్టబడిన ఇల్లు అది. You see that Psalm 128, the God built the house. 128వ కీర్తన దేవుడు దీవించిన ఇల్లు. You see the Psalm 120, God bless their homes. అలాగనే వేరొక కీర్తన ఉన్నది, అది దేవుని చేత నింపబడిన ఇల్లు. 144వ కీర్తన. One more psalm is there, God filled that home with all the blessings. Psalm 144. కాబట్టి క్రీస్తు ప్రభువారు తన ఈ కృపాయుగంలో తానే క్రీస్తునే బండ మీద కట్టిన ఇళ్లను కట్టేవాడు ఆయనే,
క్రైస్తవ ఇళ్లను కట్టేవాడు ఆయనే, గృహాలను కట్టేవాడు ఆయనే, దీవించేవాడు ఆయనే, నింపేవాడు ఆయనే. God built the house on the foundation of the rock. God is the builder of the house. God is the give the filling the house. God will fill the house with all the blessings. 127 కీర్తనలో కట్టువాడైన దేవుడు కదా, ఈజ్ ద బిల్డర్. 127 we saw that God is builder of the house. 128 కీర్తనలో ఈజ్ ద గాడ్ హూ బ్లెసెస్ ద హౌస్. You see the Psalm 128, God is will fill the house with all the blessings. 144 కీర్తనలో ఆయన నింపువాడైన ప్రభు. We see the Psalm 144, God fill the house with all the blessings. ఈ ఉదయకాలం మనం 128 కీర్తన మాత్రమే మనం ఆధారంగా చేసుకొని మన ధ్యానాన్ని కొనసాగిస్తాం. Let us today meditation, we read Psalm 128 and meditate the word of the God. ఇక్కడ యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచే విశ్వాస యొక్క ధన్యతలు, ఆశీర్వాదాల గురించి రాస్తా ఉన్నాడు. You see, the person who fear to the God and walk in the ways, he will got all the blessing from the God. యెహోవాయందు భయభక్తులు కలిగినుట అంటే ప్రభువునందు విశ్వాసముంచుట. The person who fear to the God means the person who have faith on the God. 2వ కీర్తన 12లో ఉన్నట్లుగా Well, see the Psalms 2 and 12. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని బుద్ధి పెట్టుకుని లేని యెడల ఆయన కోపించును. He says that you kiss the son and let he be the angry and perish from the way. కాబట్టి ఆయనను ముద్దు పెట్టుకోవాలి, కుమారుని ముద్దు పెట్టుకోవాలి. ముద్దుకు పెట్టుకోకపోతే ఆయన కోపపడతాడు. కనుక ఈ భయం నెరిగిన వారమై ప్రభు చెంతకు వచ్చి తమ పాప హృదయాన్ని ఒప్పుకొని, పాపాన్ని ఒప్పుకొని ప్రభును హత్తుకొనాలని యొక్క వాక్యం యొక్క అర్థం. The fear of the God is the second meaning of this. You have to live out, you have to give out and come out from all the sins and come to the son and kiss his feet. ఆ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారి యొక్క జీవన విధానంలో, వారి జీవితంలో ప్రభు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో ఈ కీర్తనలో రాశాడు. Likewise, the person who fear to the God, who walk in the ways of the God, then how he was blessed, that is written in this Psalm 128. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి ఒకటి. తర్వాత మన సమస్త ప్రవర్తన యందు ఆయనకు అధికారానికి లోబడి మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్తే అలాంటి భక్తిప్రదమైన మన జీవన యానములో ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నాయి. We see that first you must have the fear to the God. Second, we must walking in the ways of the God and submit your life and lean on to the God. Then only you got what are the blessing you will get. That is listed in this Psalm 128. సామెతలు 3:6లో ఉన్న మాట కూడా మనం ధ్యానం చేద్దాం, చదువుదాం. When see the Psalms chapter 3 verse 6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని ఉన్నది. Proverbs chapter 3 verse 6. When you see that in all the ways you acknowledge him and he shall direct your paths. కాబట్టి ప్రభు నమ్ముకున్న వారి యొక్క విశ్వాస జీవితంలో ప్రభువులో వారు ముందుకు సాగుతూ ఉండగా ప్రభు ఇచ్చే దీవెనలేంటో ఇక్కడ వ్రాయబడ్డాయి. The person must always to faith in the God, is always walking in the path directed by the God. Then he will have all the blessing what you written in the Psalm 128. ఈ కీర్తనకు పైన మనం హెడ్డింగ్ చూస్తే యాత్రా కీర్తన అని ఉన్నది. We see that in Psalm 120 the heading of the psalm is the psalm of the journey. You see that. ఈ యాత్రా కీర్తనలో బైబిల్ గ్రంథంలో కీర్తన 120 నుంచి 135 వరకు ఉన్నాయి. We see that the psalms of the journey, we see the psalm from Psalm 120 to 135. These are all the psalms reconnected to the person who is traveling in the life. ఇవన్నీ కూడా 120వ కీర్తన నుంచి 135 వరకు ఉన్నటువంటి 34 వరకు ఉన్న కీర్తన మొత్తం 15.
It is almost 15 Psalm from Psalm 120 to 134. It is written the people the Psalm of those people walking in the ways. ఈ యాత్రా కీర్తనలట ఇశ్రాయేలు జనాంగము వారు దేవుని మందిరానికి ఎక్కువ వెళుతూ ఈ యొక్క 15 కీర్తనలు కూడా దేవుని మందిరానికి యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వారు ఆ మందిరానికి 15 మెట్లు ఉన్నాయంట. ఆ 15 మెట్లలో ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క కీర్తన చదువుతారట. The temple of the Jerusalem is having 15 steps. Well, the Israel people will climbing on each and every step. They will meditate. They will sing each one step. They will one song from 120 to 125. వారు మొదటి మరి మెట్టు మీద నుండి ఎక్కి వెళుతుండగా 7వ మెట్టు చేరేసరికి వారు మందిరంలోనికి వెళ్తారట. From the step 1 to the step 7, they will enter into the gate of the temple. ఆ మందిరం నుంచి మరలా కిందికి రావడానికి తర్వాత వైపు నుంచి 8 మెట్లు కిందకి వస్తాయట. Again we coming down, then the climbing down from 8 to 15, they will sing the songs. సో ప్రతి మెట్టు మీద ఈ కీర్తన ఒక కీర్తన వారు చదువుకుంటూ ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క కీర్తన చదువుకుంటూ వారు మందిరంకి వెళ్ళి దిగి వస్తారట. They will sing a song like this, and they will climb up the 7 steps, again climbing down the 7 steps by singing the songs. కాబట్టి ఇవి ఎక్కడికి యాత్ర అంటే దేవుని మందిరానికి యాత్ర. Where they are climbing, where the journey means the journey into the gates of the temple, here Jerusalem temple. It's the presence of the God. And enter into the presence of the God. మనము కూడా ఈ లోక జీవిత యాత్రలో ఈ జీవిత యాత్రలో దినదినము కూడా we are also in this world, we are journeying today, and we are in this world. కీర్తన సంతోషానికి గుర్తై ఉండగా దినదినము కూడా ప్రభువును ఆనందిస్తూ సంతోషిస్తూ ప్రభువులో మనం ఆత్మీయ అడుగులు ముందుకు వేయాలి. The psalm is giving a joy each and every step and every walk of the life. We must enjoy the joyful by singing the songs. సరే, ఇక్కడ 128వ కీర్తనలో రక్షణ పొందిన వ్యక్తి పొందే ధన్యతలు కదా. ధన్యతలు అంటే బ్లెస్సింగ్స్ కదా. ఆశీర్వాదాలు ఏంటో చూద్దాం ఒకదాని తర్వాత ఒకటి. 2వ వచనంలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. We see that the blessing of the people who accepted by the God, we see the Psalm 120 verse 2, you shall eat the labor of thine hands. క్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచి ఈ లోకంలో కాయ కష్టం చేసి జీవించేవారు వారి చేతుల కష్టాన్ని ప్రభువారు ఆయన దీవించేవాడుగా ఉన్నాడు. The persons who are living on the earth, God will bless the hands and bless the labor of the hands, and what is that? Give the fruit of their hands. 2వ 3వ వచనంలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. 2వ దీవెన తన ఇంట ప్రభువారు మరి తన కృప ద్వారా కుమారులను కుమార్తెలను అనుగ్రహించి తన ఇంటిని దీవించేవాడుగా ఉన్నాడు. Second thing, we look at the house of the righteous man. God will bless through his grace his wife and the children at their home. భార్య తన భార్యట విశ్వాస యొక్క భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుందంట కదా. You see that the wife shall be the fruitful vine. ఈ రోజు మన అంశము తర్వాత వచనమే, నీ భోజన బాల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. When you see the children are like olive plants around about their table. ఈ రోజు మన ధ్యానాంశం ఇదే. విశ్వాస కుటుంబంలో ప్రభు అనుగురించే బిడ్డలు కుమారులు గాని కుమార్తెలు గాని వారి ఇంట ఉన్న భోజన బాల చుట్టూ వారు ఒలీవ మొక్కల వలె ఉంటారట. You see how the believer house, the inside of the house, the children and the wives are the surrounding the table. The children are like olive plants round about the table. ఆ అంశాన్ని ధ్యానం చేయడానికి ముందుగా 4వ ఆశీర్వాదం ఏంటో చూద్దాం. సియోనుడు యెహోవా నిన్ను ఆశీర్వదించును.
Before that, we see that fourth, the blessing is God will bless the out of the Zion. సియోనులో నుండి యెహోవా తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అంటే సియోను సంఘానికి సాదృశ్యం. సంఘంతో సహవాసం కలిగి ఉండడం ద్వారా ఆ కుటుంబానికి ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, దేని కృప వెంబడి కృప ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. Zion is indicating about the church where we are associated with. If we are associated with, God is blessed from that church and out of the Zion. కాబట్టి మన జీవన యానంలో విశ్వాసులముగా సంఘ సహవాసాన్ని ఏనాడు మనం మరవకూడదు. So in our life as a believer, you should not forsake the assembly or the local church. We always associated with the church. మన ఆశలన్నీ కూడా మన యొక్క మన ఇచ్ఛ, మన ఆశ, మన కోరికలు కదా, మన మనసంతా మందిరం మీదనే, మందిరంలోనే ఉండాలి. All our ambitions, all our joy, our focus on the temple of the God. సరే, సాగిపోదాం. అది 5వది. నీ జీవిత కాలం అంతా యెరూషలేములో క్షేమం కలుగుట చూచెదవు అని 5వది. When you see that last, when you see the last blessing, you see that the peace of the Jerusalem in your life. యెరూషలేమునకు క్షేమం. యెరూషలేము సంఘానికి సాదృశ్యం. అదే రీతిగా కుటుంబానికి, ప్రభువే తన క్రీస్తుని బండ మీద కట్టబడిన కుటుంబానికి సాదృశ్యం. Jerusalem is indicating about the church, and also the family is built on the foundation of the rock of the Jesus. కుటుంబంలో క్షేమం 5వ దీవెన. There is a blessing in there's a blessing in the home, and also blessing in the house. పిల్లలను నీవు చూచెదవు అని 6వ దీవెన. We can see the children of the children. Then we see that last blessing. We see the children's and children's. అంటే ఇది దీర్ఘాయుష్నిస్తాడు ప్రభు, లాంగివిటీ ఆఫ్ లైఫ్. God will give the long life and the longevity of the life with all these blessings. 7వ ఆశీర్వాదము, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. And the fifth final, you see the peace upon the Israel. క్షేమము విశ్వాస కుటుంబానికి 5వ దీవెన. 6వ దీవెన పిల్లలను చూడ, అది ప్రభు ఇచ్చే దీవెనే. 7వ దీవెన చివరిది. ఈ దేవుని ఏంటంటే ఇశ్రాయేలు మీద సమాధానం, పీస్ ఇన్ ద హౌస్, సమాధానం మన గృహాల్లో. We see that you see the children's of children's, and secondly we see the goodness of Jerusalem, and finally we saw that the peace upon the Israel. ఇక్కడ ఇశ్రాయేలు అక్షరార్థంగా ఇశ్రాయేలు జాతి, ఆత్మీయంగా మనమందరం కూడా ప్రభువుని విశ్వాసం ఉంచిన వాళ్ళు, మన నూతన ఇశ్రాయేలు అని గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నది. We see that Israel means the Israel, but it comes to the time Israel, we are the Israelites. It is when you look at the Galatians chapter 6, it is indicating to us. కాబట్టి 7 ఆశీర్వాదాలు కూడా ఎవరికంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయబడిన వారికి. The 7 kinds of blessing to those we believed and those who became a new man in the Christ. మన అంశానికి వెళ్ళిపోదాం. 3వ వచనంలో అదేమిటంటే 3వ వచనం 3వ వరుస, నీ ఒలి 2వది, నీ భోజన బల్లల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కలవలే ఉందురు. For today's meditation, you read the chapter Psalm 123, the second part. The children's like olive plants around about the table. ఇక్కడ విశ్వాస కుటుంబంలో దేవుడు ప్రేమించి అనుగ్రహించినటువంటి పిల్లలను ఆయన దేనితో పోలుస్తున్నాడు? ఒలీవ మొక్కతో పోలుస్తా ఉన్నాడు. ఆలివ్ ప్లాంట్. God gives the children's with this love and all the blessing that indicating like that olive plants round about your table. పరిశుద్ధాత్ముడు ఎందుకు విశ్వాసుల కుటుంబాల్లో ప్రభువును గురించే వరాలైనటువంటి కుమారులు గాని కుమార్తెలను గాని ఒలీవల మొక్కలుగా పోలుస్తున్నాడు మనం ఆలోచన చేస్తే ఆత్మీయ సందేశం గ్రంథంలో ఉన్నది. By the way, look at the spiritual aspect of the children's, and which is liking to the olive plants, and we must learn there is and the spiritual the insight by comparing the children's to the olive plants. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఒలీవ చెట్టు అది బైబిల్ గ్రంథంలో దేనికి నిదర్శనమో దేనికి సాదృశ్యమో గ్రంథంలో మనము తరచి చూసినప్పుడు మనకు సంగతి అర్థమవుతుంది.
When you comparing the holy plants from the Bible, which is indicating to us, ఉమ్. చెప్పండి, indicating. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో When you see that First Kings chapter 6, అక్కడ సొలొమోను నిర్మించిన దేవాలయములో గర్భాలయములో ఆ యొక్క కెరూబులను ఏ కర్రతో చేసాడంట? ఒలీవ కర్రతో చేసాడంట. when you see the 6:23. when you see that Solomon built the temple, and we see the 6:23, when you see that the whole house of the world with the gold until that finished all the houses, the altar that was the oracle is overlaid with the gold. We see that 23 also, within the oracle he made 2 cherubims of the olive tree, each 10 cubits of height. ఇక్కడ 23వ వచనములో గర్భాలయములో దేవాలయంలోని గర్భాలయములో అది అతి పరిశుద్ధ స్థలంలో కదా ఆ ఉండే 2 కెరూబులు, ఆ 2 కెరూబులు కూడా ఏ చెక్కతో, ఏ వుడ్తో చేయబడ్డదంటే ఒలీవ కర్రతో అవి చేయబడ్డాయి. When you see the holy place of the temple, we see in the place of the temple, he made 2 cherubims with the olive tree and with the olive the wood of the olive tree. ఈ ఒలీవ కర్రతో చేయబడిన కెరూబులు ఎప్పుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. అవి దేవుని మహిమకు సాదృశ్యం. You see that the 2 cherubims placed in the holy place, and it's looking, this is indicates that it is glorifying the God. ఆ 2 ఒలీవ కెరూబులు చాచిన రెక్కలు కలవై కరుణాపేట మీద అవి ఆవరించుంటాయి అతి పరిశుద్ధ స్థలంలో కెరూబులు. You see that the olive, the wings of the cherubim and the cubit, the other wing of cherubim, is uttermost part of the one wing and to the uttermost part of the other wings. మనం చదువుకున్న కీర్తనలో 128వ కీర్తనలో నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉందురు అనే పోలికలో పిల్లలను ఒలీవల మొక్కల పోచుట్లో ప్రాముఖ్యమైన మొదటి ఆత్మీయ సంగతి ఏంటంటే ప్రభువారు మనకు కనుచిన బిడ్డలు దేవుని మందిరంలో ఈ కెరూబుల వలె నిరంతరము దేవుని సన్నిధిలో వారు ఉండేవారుగా ఉండాలని. The children are like the olive tree. We see that the tree was planted in the holy place of the God. Likewise, our children also always in the presence of the God. That is the blessing of the God. కుమారులు యోను గురించి స్వాస్యము గర్భఫలమైనసు బహుమానమని చదువుతా ఉంటాం. We see that the children are inheritance from the God. ప్రభు మనకిచ్చిన బహుమానాలను ప్రభు కొరకే మనం పెంచాలి. Whatever the God has given the inheritance, the gift, actually we return back to the gift, return back the same gift to the God. మోషే కూడా ఆ రీతిగా బాల్యమందు ప్రభు కొరకే పెంచబడాలని నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. When you see the look of the Exodus chapter 2, even though Moses was born, even the parents also, the parents also rearing the Moses for the purpose of the God. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఈ మాట చదువుదాం. When you see the look of Exodus chapter 2, 7వ వచనం, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తె నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీసులో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా నేను. We see that the sister of the sister, Pharaoh's daughter, shall I go and call to this nurse of the Hebrew woman that she may be nurse the child for thee. 8:9 కూడా ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము అని ఆ యొక్క ఫరో మరి కుమార్తె మరి ఏమితో చెప్తా ఉన్నది. Even the Pharaoh daughter indicates that the maid, you go and rear the children for me. That's what the Pharaoh daughter said to the maid. ఇక్కడ మనం ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే మోషే ఎవరి కొరకు పెంచబడతా ఉన్నారు? ఫరో కుమార్తె కూడా పెంచబడతా ఉన్నారు. నీవు నేను కూడా మనం ప్రభు కొరకే మన బిడ్డలు మనం పెంచవలసిన వారమై ఉన్నాం. We see that the Moses was rearing and Moses was nursing for the daughter of the Pharaoh. Likewise, here also, our children also pray for rearing for the God. హన్నా ఏదిగా దేవుడు తనకిచ్చినటువంటి ప్రార్థనకు సమాధానమైన కుమారుడు సమూయేలును
దేవుని సన్నిధిలో షిలోహులో పెరగడానికి, షిలోహులో పరిచర్యకు అప్పగించిందో అదే రీతిగా మన బిడ్డలను కూడా ప్రభు సన్నిధిని మనం పెంచాలి. ప్రభు కొరకై, ప్రభు పరిచర్య కొరకై మనం పెంచాలి. Second thing is, see that Annal after the prayer, he brought the Samuel and brought the Samuel into the presence of the God, and is allow him to grow in the presence of the God, and submit to the God's work. Like we are also submit our children for the God's work and help them to rear in the God's presence actually. మనం చదువుకున్న మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుకున్నట్లుగా 23వ వచనంలో ఆ కెరూబులు దేవుని సన్నిధిలో నిత్యము అవి దేవుని యొక్క మహిమను మరి అవి వాటిని మహిమగా అవి సాదృశ్యంగా ఉండగా మన బిడ్డలను కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకై మనం పెంచాలి. దేవుని యొక్క మహిమను వారు పొందేలాగున మహిమ పుత్రులుగా ప్రభు కొరకే వారిని మనం పెంచవలసిన వారమై ఉన్నాం. You see that the cherubims of the olive tree is placed in the presence of the God. Likewise, our children also bring into the presence of the God, and it may be glorify the God's name. Let us help us to growth of the children in the presence of the God, and they may be glorify the God in the life. దేవుని సన్నిధిలో పెంచబడినటువంటి సమూయేలు ఏ రీతిగా నాడు ఇశ్రాయేలు సమాజానికి ప్రయోజనకరంగా ఉన్నాడో, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. మన బిడ్డలు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, దేవుని సమాజానికి ప్రయోజనకారులుగా ఉండులాగున ప్రభు సన్నిధిన వారిని మనం పెంచవలసిన వారమై ఉన్నాం. We see the look at the Samuel brought into the temple of the house, and Samuel also through Samuel the blessing goes to all the Israelites. Likewise, we must also grow the children in the presence of the God. Through our children, the God's word or maybe God's glorification reach to all the people on the earth. కాబట్టి మొదటి అంశం ఏంటంటే ఒలీవ చెట్టు మనకు నేర్పిస్తున్న పాఠం, ఒలీవ మొక్క మనకు నేర్పిస్తున్న పాఠం, మన బిడ్డలను ప్రభువే మనకి ఇచ్చినటువంటి బిడ్డలను ప్రభు సన్నిధిలో ప్రభు కొరకై మనం పెంచాలి. The first thing is that our children is like the olive tree, and we must brought to the presence of the God, and we must grow in the presence of the God. రెండవ అంశానికి వెళ్ళిపోదాం. ఒలీవ చెట్టు మనకి ఏమి తెలియజేస్తున్నదంటే రెండవ అంశం నిర్గమకాండం 27:20లో చూద్దాం. We see that second aspect of the olive tree. We come back to Exodus chapter 27:28. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 27వ అధ్యాయం 20వ వచనం, నిర్గమకాండం 27:20లో రాయబడిన మాట, మరియు దీపము నిత్యము వెలుగునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. We see that Exodus chapter 27:20, you should command the children of Israel that they bring the pure oil of the olive beaten for the light, to cause the lamp to be burned always. దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారములో ఆ యొక్క దీపస్తంభం, ఆ దీపం కదా, ఆ ప్రదీపం అది వెలగడానికి కావలసినటువంటి నూనె, అది ఏ నూనె అంటే ఒలీవ నూనె, అచ్చము ఒలీవ నూనె అని వ్రాయబడి ఉన్నది. You see that the tabernacle, in the tabernacle there should be a lamp, but we record a oil from the pure olive oil beaten for the light, so to light the lamp in the temple. ఒలీవ నూనె ఇక్కడ ద్వారా దీపం వెలుగుతూ ఉండగా, ఈ ఒలీవ నూనె ద్వారా దీపము ప్రకాశిస్తూ ప్రజ్వలిస్తూ వెలుగునిస్తూ ఉండగా, మన బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో పెంచబడుతూ దేవుని కొరకే పెంచబడుతూ వారు ఈ దీపం వలె ఒలీవ నూనె ద్వారా పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. మన బిడ్డలు చిన్ననాటిని పరిశుద్ధాత్మని శక్తి చేత వారు ప్రభు కొరకై వెలుగొందేవారుగా ఉండాలి. The lamp in the presence of the light gives the light is shining in the tabernacle through the olive oil. Likewise, our children also, by the power of the Spirit, they will shine. They will be live like a lamp on this world. కాక ఒలీవ చెట్టు లేదా ఒలీవ మొక్క మనకు నేర్పే రెండవ ఆత్మీయ సంగతి ఏమిటంటే, మన బిడ్డలు ప్రభు చేత వెలిగించబడి ప్రభు కొరకై వారు వెలుగొందవలసిన వారై ఉన్నారు.
The second thing from the olive tree is our children to be brought into the like a lamp into the tabernacle. They must be seen and that will glorify by the power of the Spirit. మన బిడ్డలు వారు జన్మతః వారు పాపులే. అయితే యుక్త కాలంలో వారు ప్రభువుని విశ్వాసం ఉంచి వెలుగైన క్రీస్తు ప్రభు చేత వెలుగైన క్రీస్తు ప్రభు చేత వారు వెలిగించబడాలి. Like how Jesus shine on this world, like our children also, they may be the shine on this world by the power of the Spirit. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును అన్నాడు కదా. Jesus said, I am the light of this world. ఆ ప్రభువారు పాపిని తన జీవ వెలుగుతో వెలిగించేవాడుగా ఉన్నాడు. That Jesus is submit his life and to give the light to this world. తల్లిదండ్రులుగా మనం రక్షణ పొందాం, మనం వెలిగించబడ్డాం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చాం. We are also coming out of the darkness from the marvelous and wonderful light. అదేవిధంగా మన బిడ్డలు కూడా ఆ రీతిగా మరి రక్షణ చేత వారు వెలిగింపబడిన వారై ఉండాలి. Our children also by the power our children also by the salvation and by the power of the Spirit, they will be giving shine and light to this world. మీరు లోకమునకు వెలుగు, లోకమున ఉప్పు అని ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పలుకగా, when you see that Matthew chapter 5, you are the light of this world, you are the salt of the earth, the God saying in that in the guy saying that the comparison in the chapter Matthew 5. వెలిగించబడే నీవు నేను ఈ లోకంలో ప్రభు కొరకే వెలుగొందాలి. We are giving the light for the Christ. అదిగా మన బిడ్డలు కూడా వారు రక్షణ చేత జీవ వెలుగు చేత వెలిగించబడిన వారై ప్రభు కొరకే వెలుగొందాలి. We see that our lives of the children also must give the light to this world. బాప్తిస్మ యోహాను గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అతడు మండుచు ప్రకాశించిన దీపమైనట్టు ఉండెను అనే సాక్ష్యాన్ని మనము మన బిడ్డలు కలిగి ఉండాలి. We see that John Baptist give that is giving burning and giving light to this world. Our children also might, like John Baptist, they must be burned and they must give light to this world. కాబట్టి రెండవ ఆత్మీయ సంగతి ఏంటంటే, ఒలీవ చెట్టుతో మన బిడ్డలను పోల్చడం. మొదటిది, మన బిడ్డలు ప్రభు సన్నిధిని ఎదగాలి, ప్రభు సన్నిధిన మహిమపుత్రులుగా ఎదగాలి, ప్రభు కొరకే ఎదగాలి ఒకటి. రెండవది, మన బిడ్డలు ప్రభు చేత వెలిగించబడి ప్రభు కొరకే వారు వెలుగొందేవారుగా ఉండాలి. First we see that how the children that live like the olive plants, they must be in the presence of the God. They must be grow in the presence of the God, and they must be glorify the God's presence of the God. Second, వెలుగు సాక్ష్యానికి గుర్తు. Again we see the second part, the light is the for that to give the good testimony. దేవుని బిడ్డలముగా నీవు నేను ఈ లోకంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. We also for the Jesus Christ, maybe the God, you must have the possess a good testimony for the God. మంచి సాక్ష్యం సంఘం లోపల సంఘం వెలుపల మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. Whether inside or outside where we are living, but we must possess the good testimony about the God. మొదటి తిమోతి 3:7 మనం చూస్తాం. When you look at the 1 Timothy chapter 3 verse 7, 3వ వరుసలో సంఘమునకు వెలుపల వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను అని ఉన్నది. 1 Timothy chapter 3 verse 7, na? We see the second part, you should not be fall on to the reproach, and you must have a good report for them. మంచి సాక్ష్యం పొందాలి. You must have a good testimony, you must have a good report wherever you are living. దేవుని సేవ కొరకై మరి వాడబడవలసిన సంఘంలో బాధ్యత కలవలసిన పెద్దల గురించి అక్కడ చెప్పాడు. కానీ we see that in the God's house, it is indicating to the elders for the giving the good testimony. ఈ మంచి సాక్ష్యము పెద్దలైన వారు మాత్రమే కాదు, పరిచారకులు కాదు, సామాన్య విశ్వాసులు కూడా మంచి సాక్ష్యాన్ని ప్రభు కొరకే కలిగి ఉండాలి. Not only elders, deacons, even each and every believer in the church also must have a good report in the church. మంచి సాక్ష్యము పొందుట చాలా ఆశీర్వాదకరం. The good testimony is about the blessing from the God. మంచి సాక్ష్యం పొందిన వారుగా అపోస్తల కార్యాల గ్రంథంలో ముగ్గురును మనం చూస్తాం ఒకే గ్రంథంలో. We see that the book of the Acts, that is the three people who is giving good testimony for the God.
10వ అధ్యాయంలో 22వ వచనంలో కొర్నేలి మంచి సాక్ష్యం పొందినవాడు, we మంచి see that పేరు పొందినవాడు. we see that look up to Acts chapter 10 verse 22. Cornelius possessed the good testimony, having good report. అది 10వ కొర్నేలి. రెండవ దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ అధ్యాయంలో Second people we saw that the book of Acts chapter 16, chapter verse 16, 2 verse 2 verse 2 that తిమోతి కూడా మంచి పేరు, మంచి సాక్ష్యం పొందినవాడు. we see that Timothy also one good reported by the brethren who were Lystra and Iconium. ఇదే గ్రంథములో 3వ వ్యక్తి మంచి సాక్ష్యం, మంచి పేరు పొందినవాడుగా 22వ అధ్యాయం 12వ వచనంలో We see that again chapter 22 was told in the book of Acts. అక్కడ అననీయ మంచి పేరు పొందినవాడు, మంచి సాక్ష్యం పొందినవాడు. 22:12. You see that chapter 12, you see Ananias is a devoted man according to the law. He having good report from all the Jews where is living. వీరి ముగ్గురుతో పాటుగా మనం ఎన్నుకున్నటువంటి కీర్తన దావీదు కీర్తన కదా. దావీదు కలిగిన సాక్ష్యం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. We see that look about the book of Psalms. We that David also having good testimony about his life from the life. మొదటి సమూయేలు 22వ అధ్యాయం 14లో We see that first Samuel chapter 22 verse 14. అక్కడ దావీదుని గురించి ఒక యాజకుడు అహీమెలకు ఇచ్చిన సాక్ష్యం చూస్తాం. We'll see that about Samuel, about David, when see the Ahimelech, the Raja given the good testimony. అహీమెలకు రాజునకు అనుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్త అయి, నీ నగరంలో ఘనత వంచిన దావీదు వంటి వాడు నీ సేవకులు ఎవడున్నాడు అని అంటూ ఉన్నాడు. David was given that he is a faithful among all the servants as a David, which is the king's son of the law. కాబట్టి పిల్లరా, మంచి సాక్ష్యం, ఈ వెలుగు సాక్ష్యాన్ని చూపిస్తూ ఉండగా సమాజంలో మంచి పేరు, మంచి సాక్ష్యం పొందిన వారుగా మన బిడ్డలు ఉండాలని ఈ యొక్క ఒలీవ చెట్టు మనకు తెప్పిస్తా ఉన్నది. You see that the light is indicate that the olive buds, our children also live as the light to this world. The light is showing the good testimony. Our children also might grow, might say having the good report in their assembly. 3వ ఆత్మీయ సంగతిని ఒలీవ చెట్టులో మనకు జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటంటే నెహెమ్యా గ్రంథం 8:15. We see the third part is with Nehemiah 8:13. 8:15 లో చూద్దాం. అక్కడ రాయబడిన మాట. We see that Nehemiah 8:15. అక్కడ మరి ఇశ్రాయేలు జనాంగం వారి ప్రయాత్ర జీవితంలో పర్ణశాలలు కట్టుకోవడానికి వారు తీసుకున్నటువంటి చెట్ల కొమ్మలలో ఒలీవ చెట్ల కొమ్మలు ఉన్నాయి. You see that the Jerusalem they fetch olive branch to celebrate this festival, harvest festival. మరియు వారు తమ పట్టణంలోనున్న యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయగా, మీరు పర్వతము పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, ఆలివ్ చెట్ల అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురులను, వేరు చెట్ల కొమ్మలను తెచ్చి రాయబడిన పర్ణశాలలు కట్టుకునడి. When you see that chapter 15, and they should publish and proclaim all the cities and Jerusalem, saying, go forth unto the mountain, fetch olive branches and pine branches and myrtle branches and palm branches and branches of the thick trees to make booths as it is written. పర్ణశాలల పండుగ ఇశ్రాయేలుకున్న 7 పండుగల్లో పర్ణశాలలు, ద ఫెస్టివల్ ఆఫ్ బూత్స్ అంటాం కదా. The tabernacle, the festival of tabernacle, they bring పండుగ మరి జరుపుకోవడం వారికి ఆనవాయితీ. అది దేనికి సాదృశ్యం అంటే ప్రభుతో పరలోక నిత్యత్వంలో వారు జీవించేదానికి సాదృశ్యం అది. The tabernacle festival is indicating that the peoples are living constantly and living permanently with the heavenly citizenship with the God. It is indicating that it is a heavenward life. So they're using the olive branch to build the tabernacle. దానికి సాదృశ్యంగా పరలోకంలో వారు పొందబోయే నెమ్మది, పరలోకంలో వారు పొందబోయేటటువంటి దీవెన, ఆశీర్వాదం, హృదయానందం భూలోకంలో ఈ పర్ణశాలలు కట్టుకుని వాటిలో ఉండడం ద్వారా ముందుగానే వారు అనుభవించేవారు. We see that they enjoying, and they must enjoy the fellowship of the heavenward blessing by building the olive tree and all the branches
and they put the one gudara on the booths, and they're living in the tent. ఇక్కడ వారు ఆ యొక్క పర్ణశాల కట్టుకోవడానికి వాడిన కొమ్మలలో ఒలీవ చెట్టు కొమ్మల ప్రస్తావన ఉన్నది. I will see that when they are making tent, they are using the olive, the branch of the olive. They fetch olive branches and pine branches, make the tent. ఈ ఆలివ్ కొమ్మ ఇది నీడను ఇచ్చేదిగా, నెమ్మదినిచ్చేదిగా ఉన్నది. We'll see that olive, the branch of the olive tent, it will give the peace to these people. కాబట్టి ఒలీవ చెట్టు 128 కీర్తనలో చిన్న బిడ్డలను ఒలీవ కొమ్మతో పోల్చుట, మన బిడ్డలకు నీడ, నివాసం, నెమ్మది మన ప్రభువులోనే. When see that the small children comparing to the olive tree, it's the place and the life and the peace that is in the presence of the God. మన బిడ్డలకు నీడ మన ప్రభువే, నివాసం మన ప్రభువే, నెమ్మది మన ప్రభువే. The peace as well as the place and that the perfect the perfect presence, that are all in the presence of the God. పరమగీతాల్లో కూడా షోలమితి అంటా ఉండదు, తాను ఎక్కడ నెమ్మది పొందుతా ఉన్నదో పరమగీతాల్లో షోలమితి మాట్లాడిన మాటను చూద్దాం. When you see the Song of Songs, the Sunamite says that where I have got all the peace and the love. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనం. When is the Song of Psalms chapter 2 verse 3. అడవృక్షంలో జల్ద వృక్షం ఎట్లున్నదో పురుషులో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురము అని అంటా ఉన్నది. When you see the chapter 3, you see that so is my beloved among sons, I sat down under shadow with the great delight, and his fruit was sweet to my taste. అతని నీడను నేను కూర్చుంటునే మాట జల్దరు వృక్షంతో పోల్చబడిన సొలొమోను యొక్క సన్నిధిన సహవాసంలో ఆమె పొందే నెమ్మది, ఆమె పొందే మరి ఆ యొక్క దీవెన అక్కడ మనం చూస్తాం. When you see the sat down the shadow means it is giving it is giving the joyful moment of the Solomon, the tent, and also here we saw that he is sitting in the shadow with the great delight. బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు మనం చూద్దాం. ప్రభువు ఆయన రెక్కల నీడన మనం ఎలాగ నెమ్మది, నీడ, ఆశ్రయం పొందగలమో బైబిల్ గ్రంథంలో చూద్దాం. 36వ కీర్తన 7వ వచనంలో. When you see look at the Bible, how we must enjoy the fellowship, the joy under the wings. 36వ కీర్తన 7వ వచనంలో, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నిన్నెక్కడ నీడను ఆశ్రయించుచున్నారు. You see the Psalm 36 verse 7, how excellent is thy loving kindness, O God, that the children of men put their trust under the shadow of the wings. కాబట్టి నరులు నెమ్మది పొందటానికి, నరులు మరి ఆహ్లాదం పొందటానికి, నరులు హృదయంలో ఆ శాంతి సమాధానం పొందటానికి నీ నీడను ఆశ్రయించేవారుగా ఉన్నారంటా ఉన్నాడు. You see how the human is abundantly satisfied, excellent, and how the loving kindness under the man put the trust under the shadow of the wings of the God. కాబట్టి ప్రభు నీడన, ఆయన రెక్కల నీడన మనకు నెమ్మది ఉన్నది. ఆయన రెక్కలైన షూలమితి అన్నట్లుగా ఆనంద భరితనై అని షూలమితి అంటూ ఉండగా అక్కడే మనకు ఆనందం, అక్కడే మనకు నెమ్మది. We see that Sunamati has enjoyed the shadow under the loving kindness and the joy in the shadow of the wings. Likewise, here also under the shadow of the wings, you have the loving kindness and joy under the shadow of the wings. కీర్తన 91లో కూడా దావీదు అంటాడు కదా, మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అంటా ఉన్నాడు. You see the Psalm 91 also, we see that dwelt in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. Psalm 91:1. కాబట్టి ఆయన నీడను, ఆయన రెక్కల నీడను ఆశ్రయించడం నీకు నాకు ఎంతో మేలు, ఎంతో క్షేమం. When you seek the presence of the under the wings, that is the most blessed and the most joyful in our life. షూలమితి ప్రేమించిన సొలొమోను ప్రభువుకు సాదృశ్యం, షూలమితి సంఘానికి సాదృశ్యం. అక్కడ షూలమితి ఆమె ఆనంద భరిత అయి ఆ జల్ద రక్షణ ఆనందం పొందినట్లుగా నీవు నేను కూడా
మన ప్రభు యొక్క సన్నిధిన ఆయన సహవాసంలో ఆనందం నెమ్మది పొందాలి. The Sulamith indicates the church. The Solomon indicates Jesus Christ. How the Sunamite enjoy the fellowship, loving kindness under the wings of the Solomon. Like with the church also enjoy the presence of the God and all the presence of the Jesus Christ by the power of the word. మన బిడ్డలను కూడా ఆ రీతిగా దావీదు మహారాజు చిన్న బిడ్డలను, మన బిడ్డలను ఆయన అనుగ్రహించిన బహుమానాలను ఒలీవ మొక్కలతో పోల్చుటలో 3వ తాత్పర్యం ఏంటంటే, మన బిడ్డలను ప్రభు సన్నిధిని, ప్రభు రెక్కలను ఆశ్రయించేవారిగా మనం సిద్ధపరచాలి. The third thing we said about the olive plants is like the olive plants, and we must bring the children into the presence of the God, and under the wings they must enjoy the fellowship and enjoy the loving kindness under the shadow of the wings. ఇప్పటి వరకు 3 ఆత్మీయ సంగతులు నేర్చుకున్నాం. ఒలీవ చెట్టు ఒకటి ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని తెలియజేస్తూ ఉన్నది. The olive branch indicates that the presence and the presence and the power of the God's presence. రెండవది ఒలీవ చెట్టు అది విశ్వాసి వెలుగొందుట, లోకంలో వెలుగుగా జీవించుట, సాక్ష్యం కలిగి జీవించుట తెలియజేస్తా ఉన్నది. Second thing indicate as a light, so you must living as a good testimony in this world. మూడవదిగా ఈ ఒలీవ చెట్టు ప్రభువే మనకు నెమ్మది, ఆయనకు వేరుగా ఉండి మనం ఎలాంటి నెమ్మది, ఎలాంటి జీవాన్ని పొందలేం. The third thing the olive indicates the enjoying the loving kindness and the peace under the wings of the God. So we must also, our children may enjoy the loving kindness and presence in the wings of the God. చివరిగా 4వ సంగతి చూసి ముగించుకుందాం. ఆదికాండం You see the four things we finished. Genesis 8:11 అధ్యాయం 11వ వచనంలో Genesis 8 chapter 8 verse 11. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నోహు దినాలలో ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత జలప్రలయము వచ్చి నీరు లోకాన్ని మాత్రం ముంచివేసి తర్వాత నీళ్లు ఇంకిపోయినవో లేదో అని తెలుసుకోవడానికి మొదట కాకిని వదిలాడు. When you see that when the Noah time the earth was all filled with the water, you see the 8:11 first he send the crow to the outside. మరి వెళ్ళినటువంటి ఆ యొక్క కాకి మరలా తిరుగు రాలేదు కాబట్టి నీళ్లు ఇంకిపోలేదని నోహుకు అర్థమైంది. Again the cock is not coming down, so he understand that the water still not resides. He understood that. కొంతకాలమైన తర్వాత మరలా మరి యొక్క నల్ల పావురాన్ని ఈ యొక్క నోహు బయటకు పంపగా then after 7 days then he send one dove from out of the ark. 10-11 వచనం ఇప్పుడు మనం చదువుకుందాం. You see that chapter 8 verse 10 and 11. మరియు అతడు 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడల నుంచి వెలుపలికి విడిచెను. సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయిన నోహునకు తెలిసెను. When you see that when after 7 days he sent the dove, and he came to him by the evening, and her mouth he was an olive leaf plucked out of. So no one knew that the water were abated and reside from off the earth. He understood that. చివరిసారిగా పంపడినటువంటి యొక్క నల్ల పావురం సాయంకాలం వేళ పంపడింది. అది తిరిగి వచ్చినప్పుడు తన నోట ఒలీవ చెట్టు ఆకును తీసుకుని వచ్చింది. The dove brought in the evening that the olive leaf in their mouth. మరి ఒలీవ చెట్టు అది భూమికి సమాంతరంగా కొద్ది ఎత్తులోనే పెరుగుతున్నాడు, ఎత్తుగా పెరిగే చెట్టు కాదు. The olive leaf is not be grow out of the most out of the earth, but it is coming and grow up to near to the earth. కాబట్టి ఒలీవ చెట్టు ఆకు తీసుకురాగానే నీరంతా ఇంకిపోయింది, భూమి మీద నీరు లేదు, అందుకనే ఒలీవ చెట్లు కనిపిస్తా ఉన్నాయి చిన్న మొక్కలుగా. The olive tree is not very big to out of this earth from the land, but it is very close to the earth. So the dove brought the olive leaf. He understood that the water level is abated. That means
completely is low level into the at the earth level. నోవహు తను బయటకు పంపినటువంటి కాకిని పంపినప్పుడు, పావురాన్ని పంపినప్పుడు ఆయనకొక నిరీక్షణ, ఆయనకొక ఆశ మనసులో ఉన్నది. ఆశ ఏంటంటే నీళ్లు తగ్గిపోవాలి అని. When Noah sent this the dove as well as the crow, the cock out of the ark, he must have desire to look desire to look up the water should be reside. ఆయన ఆశ, ఆయన నిరీక్షణ నెరవేరింది ఎప్పుడంటే ఈ యొక్క వెళ్ళిన నల్ల పావురము ఒలీవ ఆకును తీసుకొచ్చినప్పుడు. The desire to be fulfilled when the dove brought the olive leaf in his mouth, in her mouth. నోవహు యొక్క ఆశ ఏమిటంటే నీరింకిపోవాలి, దేవుని ఉగ్రత దాంతో తగ్గిపోతుంది, నూతన భూమిలో కడుగుబడిన భూమి మీద నా పాదాలు మోపాలి, కడుగుబడినటువంటి పరిశుద్ధమైన ఈ భూమి మీద నా పాదాలు మోపాలి, నేను ప్రభువును ఆనందించిన ఒక ఆశ కలిగిన వాడుగా నోవహు ఉన్నాడు. Noah's second desire is, when I going out of the ark, I put my feet on the clean land which is washed by washed by the water. So he has the desire to see the new earth and put his feet on this new earth. అందుకని సామెతల గ్రంథం 11:23లో ఏముందంటే, and look at the Proverbs chapter 11 verse 23. రెండవ వరుసలో భక్తిహీనుల ఆశ నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అని ఉన్నది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. I will see that the desire of the righteous is only good. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, నీతిమంతుల కోరిక దేవునికి సంతోషాన్ని కలిగిస్తుందని కూడా సామెతలోనే మనం చూస్తాం. The desire of the righteous is to bring the joy to the God, and the desire of the righteous is fulfilled with the God, because the desire is very good. ఆ భక్తిహీనమైన దినాల్లో ఈ నోవహు ఒక్కడే, ఆయన కుటుంబం ఒక్కడే నీతిమంతులుగా మంచి సాక్ష్యం పొందినవాడు. నిజముగానే నీతిమంతుడు, ఆయన కలిగిన ఆశను దేవుడు నెరవేరుస్తూ ఆ నీటిని, వరద ప్రవాహాన్ని తగ్గించి మరి ఆ యొక్క తగ్గిన తెలియజేయని సంకేతాన్ని ఈ యొక్క మరి పావురము ద్వారా ఆ ఒలీవ ఆకు తీసుకురావడం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. When you see that the wickedness was in the earth, God was wiped out by the water and by the wrath, but Noah has a desire to see the new land and the desire of the water by the dove brought the olive leaf in her mouth. కాబట్టి ఇక్కడ ఆదికాండం 8:11 ఒలీవ కొమ్మ దేని తెలియజేస్తున్నదంటే వ్యక్తుల యొక్క, విశ్వాసుల యొక్క ఆశ, నిరీక్షణ తెలియజేస్తా ఉన్నది. When you see the Genesis chapter 20 verse 11, the olive, what is it, the olive, the stick, remember reminding the desire of the man and the power of the God. విశ్వాసులముగా మనం ఎలాంటి ఆశ కలిగి ఉండాలో దావీదు మనకు తెలియజేస్తున్నాడు. 27వ కీర్తనలో 4వ వచనంలో ముగించుకుందాం ఈ మాట చూసి. You see that how the David has the desire for the God. Look at the Psalm chapter 27 verse 4. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవితకాలమందు యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. David is a desire of the Lord, that he will seek and he may dwell in the house of the Lord all the days of the life. Not only that, he want to see the beauty of the Lord and in the temple. కాబట్టి దావీదుకున్నటువంటి ఆశ ప్రభు సన్నిధిలో జీవించాలని, ప్రభు వాక్యాన్ని ధ్యానం చేయాలని, నిరంతరమైన సన్నిధిలో ఎదగాలని అనే ఒక ఆశ మన బిడ్డలు కూడా ఇలాంటి ఆశ మన బిడ్డలు కలిగి ఉండాలి. David want to dwell in the house of the God. David want to see the presence of the God, and David want to see the beauty of the God. And not only that, our children also must have the same desire to live in the temple and live in the dwell in the house of the God. ఇంకొక మాట చూద్దాం. ఇది దావీదు యొక్క ఆశ అయితే, ఇశ్రాయేలు చిన్నదాని యొక్క ఆశ ఏంటో చూసి ముగించుకుందాం. If the desire of the David is like that, we see the desire of the one more small girl. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో You see the second chapter 5 verse 3, we see that one small girl, how the desire of the small girl. షోమ్రోనున్న ప్రవక్త నా ఎదురువాడు ఉండమని ఎంతో కోరుచున్నాను అని అంటా ఉన్నది.
You see that the small girl we came from this lady is said to the mistress that God may Lord were with the prophet that is in Samaria, for he would be recover him of his leprosy. ఆ నయమాను యొక్క బాగు కోసం, నయమాను యొక్క స్వస్థత కోసం, ఆయన క్షేమం కోసం ఇశ్రాయేలు చిన్నది ఆశ పడతా ఉన్నది. They see that the captivity of the Israel, the little maid, he has the desire of his Yajaman Nagaman. He might be the leprosy should be purified. The leprosy should be what is that? The recover from the leprosy. దావీదు అంటే ఆశ మనం కలిగి ఉండాలి, మన బిడ్డలు కలిగి ఉండాలి. Like David, we must have the desire for our children. ఇశ్రాయేలు చిన్నది లాంటి ఆశ మనం కలిగి ఉండాలి. Like with the small captive little maid has that desire, and we must have the same desire. మనుషులందరి ఎడల దేవుని యొక్క ఆశ ఏంటో చూసి ముగించుకుందాం. Now we see that మనుషులందరి ఎడల what is the God's desire about all humankind? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం. And see the first Timothy chapter 2. అక్కడ 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించిన అనుభవ జ్ఞానం కలవాలని ఉండాలని ఇచ్చేయించుచున్నాడు. ఇచ్చ అంటే కోరిక. What God has a desire that you all man to be saved and to come unto the knowledge of the truth. That is the desire of our heart, desire of the God's heart. మనుషులందరూ రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి ఒకటి. The all man to be saved and to saved by the power of the God. Second, రక్షణ పొందిన వారు రక్షకుడైన క్రీస్తు గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. Second, those who are saved, they must have the knowledge of the God and serve to the God. So that is the desire of the God. మన బిడ్డలు కూడా రక్షణ పొందాలి, ఆ రక్షణ గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలన్న ఆలోచన ఈ కీర్తనలో ఈ యొక్క 3వ వచనం తెలియజేస్తూ ఉన్నది. I see the Psalm 128, our children also in the presence of the God, and the children also must have the saved by the power of the God. Not only that, the children must have the knowledge of the true God and serve to the true God. That is the desire. ఇది దావీదు పద ప్రయోగంలో ఉన్నటువంటి ఆత్మీయ సంగతి. This is the spiritual aspect from the Psalm 128 verse 3. నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉందురు అనే ఆ పద ప్రయోగంలో ఆత్మీయ సంగతులు ఇవే 4 ఆత్మీయ సంగతులు. I see that our children are like in the dwelling place around the table. There is a 4 spiritual aspect. We saw that. ప్రభు వాక్యాన్ని దీవించునుగాక. God may bless this word, and I like to last prayer. ఉండారన్న last prayer ఎవరు ఉండారు? ప్రవదసన్న ప్రార్థన చేసి ముగిసన్న. సరే. చేస్తారా ప్రవదసన్న? చేస్తాను. We see that the 4 aspects from the Psalm 128 verse 3. The olive tree should be the light, should be give the dwelling place in the God, and living as the witness for the God. Not only that, having good fellowship with the God. Not only that, it will be glorify the God. Finally, we saw that we see that it is glorifying the presence of the God. That is the desire of the David. So the olive tree bring us a testimony, and the olive tree bring us the light, and the olive tree is you bring the tabernacle in the presence of the God. Not only that, the dove of the olive tree, he give the desire of the Noah's heart, that the earth should be newness. This shows the newness of the earth. In our life also, our children must be dwelling in the presence of the God, dwelling in the place of the God, dwelling in the power of the word of the God. Not only that, they must be a light to this world as a dove, as it shows the presence of the God. Not only that, they must be live in the knowledge of the God, and they saved by the God and serve to the God. That is the good testimony learned from the Psalm 128. Thanks to Ratanajana. I request Brother Sanna to pray and close the meeting. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించి ఆశీర్వదించిన అమ్మ పర్ల